జనవరి 1 చేప తీయాలా సెంటిమెంటే. లేకపోతే సంవత్సరం మొత్తం చేపలు పడమంటారు. ఫ్రెండ్స్, పడ్డది చేప కానీ నీళ్ళల్లో ఉంది. దీని గడ్డ మీద పడుకోవాలా. నీళ్ళలో కంపల్సరీ మిస్ అయిపోద్ది. గడ్డ మీద పడుకున్నాక తమ్ముడు ఆడ కురుకుతారా? ఉన్నవాడి పక్కన ఉండదు నాన్న. ఎన్ని నీళ్ళు అక్కడి నుంచి ఇంటి దూరం పట్టుకొని వచ్చిందాన్ని. ఏం అసలే పొద్దున్న చేపలు పడట్లే ఫ్రెండ్స్. 1.5 పైన ఎక్కింది కాదు. ఇదంతా గడ్డి అంత మంచిది నాసంతా. ఫ్రెండ్స్, ఉమెనే ఎవరితో బ్లాక్ ఉంది, పూర్తికి బ్లాక్ ఉంది, బ్లాక్ అండ్ వైట్. మా తమ్ముడు చేప కొట్టిన చూడాలి చూడాలి అంటే ఆమెటే ఉండట్లే, అంతేగా కనపడేది. ఆ పక్కన ఉండడానికి నాడికి వెళ్ళిపోయింది. ఏముంది ఆడే తీసేటోడు కానీ తమ్ముడు ఆడ తీసేటోడు ఏవో గాలం మంచి గుచ్చుకుందో లేదు. ఆడు దిగి ఆడితే నేను ఈత వచ్చిన వాడిగా నాకంటే ఈత రానివాడి నేను. ఆ మూతి కట్టి రామేటుండు. అందుకని నడుచుకుంటూ వచ్చి మళ్ళీ నేను పోయి కెమెరా పట్టుకొస్తానికి నాకు బౌలు తీరుతాయి. ఫ్రెండ్స్, పొద్దున 6ంటికి వస్తే తిరగంగా ఇది ఒకటే పడ్డది. మా తమ్ముడు 2 గో కొట్టిండు. నాకు కూడా చాలా మిస్ అయ్యాయి. మాదేమో కానీ కరెంట్ పెట్టారు. 2 బస్తాలు పడ్డాయి కరెంట్ పెడితే. ఒక బస్తా కాదు 2 బస్తాలు పడ్డాయి. పూమేళ్ళు, ఉర్రమేళ్ళు, పాంప్లెట్లు, చిన్న చేపలు కానీ మొత్తం ఎట్టు చేయడం అన్నీ పడ్డాయి. వీడియో తీద్దాం కానీ తీయకూడదు. ఆ వీడియో అసలు తీయలేదు. ఇక్కడ యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి. కరెంట్ పెట్టే పట్టారు. 2 సిమెంట్ బస్తాలు ఇండి చేపలు. ఆడే ప్లేస్ ఇది ఒక ప్లేస్ అనుకుంటే ఈ ప్లేస్లో కూడా అవకాశం లేకుండా అయిపోయింది. మొత్తం ఊడ్చేశారు. రోజుకి ఒకటన పడేది, ఆ ఒకటి కూడా ఉండదు ఇక. ఓకే ఫ్రెండ్స్, బాయ్.